మన వనపర్తి జిల్లా ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. టైం 10:30 అవుతా ఉంది. ఇంతవరకు అధికారులు లేడు, తర్వాత ఒక్క సిబ్బంది కూడా అందుబాటులో లేరు. ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతా పిల్లలు లైసెన్సుల కోసం. తర్వాత నేను కూడా స్వయంగా ఈరోజు ట్రాన్స్ఫర్ కోసం వచ్చిన, ఒక బండి ట్రాన్స్ఫర్ కోసము. 10 గంటలకు గవర్నమెంట్ టైం అని చెప్పి వస్తే ఎవరు లేరు. 10:30 అవుతా ఉంది. అన్ని ఖాళీ కుర్చీలు కూడా ఈరోజు దర్శనం ఇస్తూ ఉన్నాయి. మరి దీనిపైన అధికారులు ఎందుకు స్పందిస్తలేరు? ఇంతకుముందు ఇక్కడ ఒక సెక్యూరిటీని అడుగుతానేమో పాపం ఆర్టీఓ మేడం హైదరాబాద్ నుంచి వస్తుందంట మానస గారు. నిజంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారము జిల్లా స్థాయి అధికారు జిల్లాలోనే నివాసం ఉండాలి, హెడ్ క్వార్టర్లోనే. వాళ్ళకి అలవెన్సులు కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి హెచ్ఆర్ఏ వస్తుంది. మళ్ళీ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ రెంట్ తీసుకుంటా నీవు హైదరాబాద్ నుంచి డ్యూటీ వస్తే ఈరోజు పిల్లలు ఏం కావాలి? ఇక్కడ ఈ వనపర్తి జిల్లా ప్రజలకు సేవ చేయనికే వనపర్తి జిల్లాలోనే ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం. కానీ ఏ అధికారి కూడా ఉండకుండా ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు సైతం వనపర్తిలో ఉండి పనిచేస్తూ ఉంటే ఈ అధికారులు మాత్రం హైదరాబాద్ నుంచి, అంటే ఆర్టీఓ వల్ల ఈరోజు లంచాలు ఎక్కువైనాయి కదా, ప్రతి ఫైల్కు డబ్బులు కావాలి. గవర్నమెంట్ చాలా వందనాలు ఉంటే వీళ్ళు వేలల్లో తీసుకుంటారు ఆర్టీఓ ఏజెంట్లు కానీ. అది అందరూ ఆ డబ్బులతోన ఎన్నిసార్లు అంటే తిరగవచ్చు. పెట్రోల్కు డీజిల్ ఖర్చు అవుతాయి కదా, వాళ్ళు సొంతంగా జేబులకి వెళ్ళి జీతకెళ్ళి ఖర్చు కావు కదా. ఈరోజు అందుకే అమాయకులను పీడించి వేధిస్తున్నటువంటి ఆర్టీఓ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. సమయానికి వచ్చేటట్లు కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి వీళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏ ఆఫీసర్ కూడా ఎవరు టైంకి వస్తలేడు. జిల్లా కలెక్టర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఒక్క డిపార్ట్మెంట్ కాదయ్యా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి వచ్చి చూపిస్తే కానీ ఈరోజు మీ దృష్టికి వస్తలేదు. అయినా కూడా ఈరోజు మీరు చర్యలు తీసుకోవడానికి సంశయిస్తున్నారంటే ఈరోజు పాలన ఎటువైపు పోతా ఉంది. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అన్ని శాఖలను ఈరోజు ప్రక్షాళన చేయాలి, అన్ని శాఖల మీద దృష్టి సారించాలి. ఏ అధికారి ఎవరు వస్తున్నారో తెలుస్తలేదు. ఇప్పుడు ఎక్కడనే జిల్లా మొత్తం 14 మండలాలు ఉంటే ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ జిల్లాకు వస్తారు ఒక పనుల నిమిత్తం. ఒక ఆత్మకూరు, అమర్జింత, తర్వాత పానగల్, మేపనగల్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు. వాళ్ళందరూ నీవు తినకుండా పొద్దున 10 గంటలకు అన్నీ వచ్చి, ఎప్పుడు వచ్చిర్రు తమ్మి మీరు? ఎన్ని గంటలకు వచ్చిర్రు? 10 గంటలకు వచ్చినాం. 10 గంటలకు వస్తే ఎట్లా? ఎండాకాలము వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళ తిండి ఏంది? వాళ్ళ తిప్పలేంది? వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి కదా. మీకు తీరినప్పుడు వచ్చి వీళ్ళ పనులు చేస్తే ఈరోజు అమాయక ప్రజలు ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం. కాబట్టి జిల్లా అధికారి ఇప్పటి నుంచి రేపటి నుంచి కానీ మీరు 10 గంటలకు రాకుంటే ఇదే బీసీ పొళ్ళు కలిసి ప్రతిరోజు కూడా ఈరోజు మా పర్సన్ ఇక్కడ పెడతాం. మీరు ఏ టైంకి వస్తున్నారో చూస్తాం. మీ పై అధికారి హైదరాబాద్లో కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి కూడా తీసుకెళ్తాం. మిమ్మల్ని మీద చర్య తీసుకున్న వరకు ఈరోజు వదిలిపెట్టామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు రేపటి నుంచి బీసీ పొళ్ళుగా చేసి పడితే ఇక్కడ ఉంటాడు. మీరు ఎన్ని గంటలకు వస్తున్నారో చూస్తారు. ఈరోజు గవర్నమెంట్ అధికారులు చేసే పని కూడా ఈరోజు మేము సొంతంగా ఒక సామాజిక బాధ్యతను తీసుకుంటాం. జిల్లా స్థాయి అందరు అధికారుల పైన కూడా రాష్ట్ర స్థాయిలో కూడా రిపోర్టు కూడా ఇస్తామని చెప్పి మీరు గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా అధికారులకు కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తాము.